Hello everyone, this is Johari. Welcome back to my channel Cook with Jo Vlogs. ఈ సమ్మర్ హాలిడేస్లో మేము కొడైకెనాల్ ట్రిప్ అయితే వెళ్ళాం కదా. దానికి సంబంధించిన ఫస్ట్ వీడియోలో మీకు ట్రైన్ జర్నీ మళ్ళా మేము రిసార్ట్స్ వరకు వెళ్ళిన మొత్తం వీడియోని పోస్ట్ చేసినాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో మేము బ్రేక్ఫాస్ట్ ముగించినాక మా రూమ్కి అయితే వెళ్ళాము. రూమ్ ఎలా ఉందో ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి మేము ఏమేమి సైట్ సీయింగ్ కోసం వెళ్ళాము అవన్నీ ఇందులో నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూసినాక ఒక లైక్ అయితే ఇచ్చి ఖచ్చితంగా కామెంట్ కూడా ఒకటి డ్రాప్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా బ్రేక్ఫాస్ట్ ముగించుకున్నాక మేము నేరుగా మా రూమ్ అయితే ఇచ్చినారు వాళ్ళు. మేము రూమ్కి అయితే వచ్చినాము. క్యూట్గా చాలా నీట్గా చాలా ఆర్గనైజ్గా చాలా ఎంతో నచ్చింది మాకు రూము. మొత్తం వ్యూ బయట కనిపించేలాగా కర్టెన్ ఓపెన్ చేసినామంటే విండో మొత్తం ఫుల్ వ్యూ కనిపించేలాగా ఉంది. ఇంకా వాష్రూమ్ టాయిలెట్ విషయానికి వస్తే అది కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ బెడ్ కూడా మనకి 3 మెంబర్స్కి అయితే సరిపోదు, కానీ ఇంకొక బెడ్ ఇస్తారని చెప్పినారు వాళ్ళు. ఇది మా ఇద్దరికైతే సరిగా సరిపోతుంది. ఈ రూమ్ అయితే చిన్నదే బట్ బాగుంది నీట్గా. మా వాడు వచ్చిన వెంటనే ఇంకా టీవీ పెట్టుకొని కూర్చున్నాడు. టీవీ ఆపరేట్ చేసేస్తే మొబైల్ తను తీసేసుకోవచ్చు అని ఐడియాగా టీవీ పెట్టేస్తున్నాడు ముందే. హాట్ వాటర్ ఫెసిలిటీ ఉన్నింది. సో మేము తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా మా క్యాబ్ డ్రైవర్కి కాల్ చేస్తే తను వెంటనే వచ్చేసి ఆ రోజు చూడాల్సిన ప్లేసెస్ గురించి మొత్తం ఒకసారి డిస్కస్ చేసినారు. ముందుగా ఎక్కడ అంటే కోకర్స్ వాక్ అనేది ఒకటి ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి కోకర్స్ వాక్ అనే ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఈ కోకర్స్ వాక్ అంటే ఏమీ లేదు, హిల్ పైన నడవడం అనమాట. ఒక 1 కిలోమీటర్ దాకా కొండ ఎక్కుతూ మనము వెళ్ళడము. దానికోసం దారి అయితే ఏర్పాటు చేస్తున్నారు, పాత్వే. ఫెన్సింగ్ కట్టేస్తున్నారు రెండు వైపులా. ఇంకా ఇక్కడ షాప్స్ అవి ఉన్నాయి, టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మనం నడుస్తూ పోతూ ఉంటే మనకు ఎంతో బ్యూటిఫుల్ పెనోరమిక్ వ్యూస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ వ్యాలీలో పంబా రివర్కి సంబంధించిన వ్యాలీ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సన్సెట్ అండ్ సన్ రైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆ సన్సెట్ అండ్ సన్ రైజ్ ఎంజాయ్ చేయడం కోసం చాలా వ్యూవర్స్ వస్తూ ఉంటారు. అసలు ఈ కోకర్స్ వాక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే 1872లో బ్రిటిష్ లెఫ్టినెంట్ కోకర్ అనే అతను ఈ కొండపైన ఈ స్టీప్ పాత్వే అయితే ఏర్పరిచినాడు. 1872లో కన్స్ట్రక్ట్ చేసినాడు కనుక అతని పేరు మీద ఈ కోకర్స్ వాక్ అనే పేరు వచ్చింది. సో ఈ కోకర్స్ వాక్ దగ్గర కాసేపు మేము నిలబడి ఆ ట్రాంక్విలిటీని అంతా ఎంజాయ్ చేసి పక్కనే ఉన్న బ్రయంట్ పార్క్ అయితే వచ్చేసినాము. ఈ బ్రయంట్ పార్క్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళల్లో బ్రయంట్ అనే అతను దీన్ని స్థాపించాడు కాబట్టి బ్రయంట్ పార్క్ అని వచ్చింది. ఇది చాలా బ్యూటిఫుల్ గార్డెన్. ఎన్నో రకాల ప్లాంట్స్, ఆర్నమెంటల్, హార్టికల్చర్ ఇవన్నీ చాలా ఎన్నో రకాల ప్లాంట్స్ కనిపిస్తాయి మనకు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి, చూసేవాళ్ళు చూస్తూ ఉన్నారు. మేము కూడా కాసేపు వాటిని వీక్షించి నెక్స్ట్ ఈ గార్డెన్లోకి వచ్చేసినాము. సమ్ మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ వీళ్ళు పక్కన విలేజెస్ నుంచి కూడా కలెక్ట్ చేసి సేకరించి ఈ ఫ్లవర్ షో అనేది ఆర్గనైజ్ చేసినారనమాట. ఇది ప్రతి ఇయర్ ఇక్కడ కొడైకెనాల్లో స్పెషల్గా ఫ్లవర్ షో అనేది జరుగుతుంది. ఇది మే నెలలోనే జరుగుతుంది. 17th నుంచి 26th దాకా మే 10 days జరిగింది ఇది. ఈరోజు లాస్ట్ డే అనమాట. కనుకనే మేము ఈరోజు మిస్ చేసుకోకూడదని చెప్పేసి ఈ ప్లాన్ ఈ టైమింగ్లో సెట్ చేసుకున్నాం అనమాట. ఈ ఫ్లవర్ షోకి అందరు విజిట్ చేస్తారనే ఏమో మరి అందరూ స్టాల్స్ కూడా పెట్టుకునేసి ఎగ్జిబిషన్ టైప్లో సేల్స్ అవి చేస్తూ ఉన్నారు. రకరకాల టాయ్స్ కానీ ఏమేమో ఇక్కడ సేల్స్ జరుగుతున్నాయి, బట్ చాలా కాస్ట్లీ. ఫ్లవర్స్ అయితే అసలు చాలా చాలా అసలు ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా. ఇక్కడ చూడండి, అంత ఫ్లవర్స్తో ఇంకొక ఫ్లవర్ లాగా డిజైన్ చేసినారు. ఇక్కడ చూడండి, ఫ్లోరల్ పాండా ఫ్లవర్స్తోనే ఎంతో అందంగా తయారు చేసి పెట్టినారు. ఇంకా ఈ ఫ్లవర్స్ యొక్క కలర్స్ చూసినారంటే ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమో అనుకుంటారు మీరు, బట్ ఇవన్నీ నేచురల్, ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడైతే చూడండి అద్భుతమైన పల్లకి అంటే పాలంకిన్ అంటారు కదా, అలాంటి పల్లకి చాలా బాగా ఉంది ఇది. ఇక్కడ చూస్తే పీకాక్ ఉంది. ఈ పీకాక్ నెక్స్ట్ బుకేస్ ఉన్నాయి, రకరకాల బుకేస్ యొక్క ఎగ్జిబిషన్ లాగా పెట్టేసినారు వీళ్ళు. ఇదంతా ఒకసారి మేము చూసుకుంటూ ఇంకా తొందరగా నడవాలి కదా, మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కనుక ఫాస్ట్గా ఈ ఫ్లవరల్ బుకేస్ అంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే ఇక్కడ మంచి ఒక ఆర్ట్ ఇన్ షేప్లో 2 బుకేస్ అయితే కనిపించాయి. చాలా మంచి కలర్స్తో ఉన్నాయి, ఒకటి రెడ్ కలర్ అండ్ ఒకటి వైట్ కలర్తో. చాలా బాగుంది కదా, ఇది నాకు ఎంతో నచ్చింది. ఈ అన్ని బుకేస్లో నాకు నచ్చినవి ఇవి రెండే. ఇంకా ఇట్లా మేము చూసుకుంటూ వెళ్ళినామండి. వెళ్తూ ఉంటే ఇక్కడ చెప్పినారు వాళ్ళు గ్లాస్ హౌస్ కూడా ఉందంట. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ చెట్లు ఉంటాయి కదా, అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టై వచ్చి గ్లాస్ హౌస్లో పెట్టి వాళ్ళు గ్రో చేస్తూ ఉంటారంట, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు.
సో అది కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి మేము ఫోటోషూట్ చూసుకుంటూ వచ్చేసినాము. వస్తే ఇక్కడ గ్లాస్ హౌస్ ఉంది. గ్లాస్ హౌస్‌లో చూస్తే రకరకాల క్యాక్టై మొక్కలు, ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. చాలా అసలు ఎంతో బాగుంది. ఎంటర్ అవుతా ఉంటే ప్లెజెంట్‌గా, ట్రాంక్విల్‌గా ఉంది. ఇది ఒకసారి మేము చూసుకుంటూ కొన్ని పిక్స్, ఫోటోస్ అవి తీసుకుంటూ మేము చూసుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ దీని తర్వాత కోడై లేక్ ఒకటి ఉంది. అక్కడ బోట్ హౌస్ ఉంది. ఇక్కడ రో బోట్స్ ఉంటాయి, పెడల్ బోట్స్ ఉంటాయి. 2 సీటర్‌ది, 6 సీటర్స్‌ది, 12 సీటర్స్‌ది అట్లా ఉంటుంది. మేము 6 సీటర్స్‌ది సెలెక్ట్ చేసుకున్నాము. మేము ఇంకా ఒక 4 మెంబర్స్ గ్రూప్ అయిపోయేసి 6 మెంబర్స్ యొక్క బోట్ అయితే తీసుకున్నాము. ఈ బోటింగ్ ఎక్స్‌పీరియన్స్‌నైతే నేను చాలా చక్కగా ఎంజాయ్ చేశాను. అలా కూర్చొని చల్లగా వ్యూస్ చూసుకుంటూ ప్లెజెంట్‌గా బోట్ సాగుతూ ఉంటే ఎంతో నచ్చింది నాకు. ఈ మెమరీస్ అన్నీ అట్లే మైండ్‌లో ఉండిపోయేలాగున్నాయి. నెక్స్ట్ బయటకొచ్చినామంటే ఇంకా హార్స్ రైడింగ్ ఉంది. మేమైతే ఎక్కలేదు ఇక్కడ. హార్స్ రైడ్ చేసేవాళ్ళున్నారు. సైక్లింగ్ ఉంది. మేమైతే రెంట్‌కి ఒక బైసికల్ తీసుకున్నాము. టైం లిమిట్ అనేది ఇస్తారు వాళ్ళు. ఆ టైంలోపు మనం వచ్చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి. సో, నడవలేని వాళ్ళకంతా ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సైకిల్ రెంట్ తీసుకునేసి వెళ్ళినామంటే ఎంత దూరమన్నా వెళ్ళి మనము హ్యాపీగా అంతా చూసుకొని వచ్చేసేయొచ్చు. మా వాడు కూడా రైడ్ చేసినాడు చూడండి. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా ఎక్సలెంట్ అసలు. నెక్స్ట్ బయటకొచ్చినాం మేము. ఆ తర్వాత ఇక్కడ క్యారెట్స్, ఈ మ్యాంగో, రా మ్యాంగో, పైనాపిల్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్ సాలడ్స్ అంతా అమ్ముతున్నారు. వీటిల్లో క్యారెట్ అయితే చాలా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు ఫీల్డ్స్‌లోంచి తీసుకొనొచ్చినవి ఉన్నాయి. కనుక క్యారెట్స్ ఒక బంచ్ తీసుకున్నాం మేము. అప్పటికప్పుడు క్లీన్‌గా, నీట్‌గా వాష్ చేసి ఇచ్చినారు కనుక మేము అక్కడే టేస్ట్ చేసినాము. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ టిబెటన్ షాప్స్ అని ఉన్నాయి. మొత్తం టిబెట్ వాళ్ళే ఇక్కడ అసోసియేషన్ ఉంది. అద్భుతమైన ష్రగ్స్, జాకెట్స్, నెక్స్ట్ మనకి బెడ్ స్ప్రెడ్స్ ఉంటాయి కదా! అవి రకరకాలు మొత్తం మంచి ఊల్‌తో యాంటిల్‌లోప్ ఊల్‌తో తయారు చేస్తారంట ఇవి. ఈ మొత్తం వీళ్ళ షాప్సే. టిబెట్ నుంచి వాళ్ళు అసోసియేషన్ పెట్టుకొని ఇక్కడ వాళ్ళు షాప్స్ పెట్టారు. బట్ ఫిక్స్డ్ ప్రైస్. 1 రూపీ కూడా వాళ్ళు తగ్గించట్లేదు. కొన్ని చూసినాం మేమిక్కడ. బెడ్ స్ప్రెడ్స్ అయితే వెళ్ళలేదు. ఎందుకంటే అది మోసుకువెళ్ళడం కష్టం కనుక. నేనైతే ఒక లాంగ్ స్వెటర్ టైప్‌లో తీసుకున్నాము. 1500 మొత్తం ఏది తీసుకున్నా 2000 పైనే చెప్తున్నారు వాళ్ళు. అంతే అక్కడ మా వాడికి, నాకు స్వెటర్స్ తీసుకునేసి నెక్స్ట్ మా రిసార్ట్‌కైతే వచ్చేసినాము. ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ సైట్ సీయింగ్ చేయాలన్నా, ఏం షాపింగ్ చేయాలన్నా 4:00 లోపే చేసుకోవాలి. 4:30 దాటిందంటే విపరీతమైన చలి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. అసలు ఫాగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ మంచులో తిరిగినామంటే ఇంక కోల్డ్ వచ్చేస్తుంది. కనుక ఇంక మేము ఎర్లీగా రూమ్‌కి చేరిపోయినాము. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నేరుగా గార్డెన్‌కి వచ్చేసినాము. ఈ గార్డెన్‌లో ప్లే జోన్ ఉంది. మా పిల్లలకి ఆడుకోవడానికి చాలా చక్కగా క్రైడిల్స్ ఉన్నాయి, ఉయ్యాలలున్నాయి, లాడర్ అండ్ స్లైడ్ ఉంది. ఇంకా సీసా చాలా ఉన్నాయి. అక్కడ కాసేపు మా వాడు ఆడుకున్నాక ఇంకా నెక్స్ట్ రూమ్‌కెళ్ళి కాఫీ తాగుదాం అనుకునేసి మేము రూమ్ వైపు నడుస్తూ ఇంకా రిసార్ట్ యొక్క వ్యూ మొత్తం ఒకసారి షూట్ చేద్దామని చెప్పి వీడియో తీస్తూ వెళ్తున్నాను. చూడండి బ్యూటిఫుల్‌గా ఉంది కదా రిసార్ట్. అసలు చాలా చక్కగా ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఈ రిసార్ట్‌కే రండి. చాలా బాగున్నాయి. రూమ్స్ అన్నీ ఇలా ఉంటాయండి. స్టెప్ బై స్టెప్ ఇట్లా డౌన్ అవుతూ వెళ్తూ ఉంటాయి. చాలా కింద వరకు ఉంటాయి రూమ్స్ అన్నీ. ఇంకా వచ్చి నెక్స్ట్ మేము ఇక్కడ రూమ్‌కెళ్ళినాక ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ రెస్టారెంట్‌కైతే వచ్చేసినాము. అక్కడే కాంపౌండ్‌లోనే. వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకంటే నేను తెచ్చుకున్న చపాతీ మా ఊరు నుంచి తెచ్చుకున్న చపాతీ అయితే ఉంది అలాగే ఇంకా కొన్ని. అసలు ఈ రెస్టారెంట్ వాళ్ళైతే చాలా మంచివాళ్ళండి. చపాతీ ఇచ్చి నేను ఓవెన్‌లో పెట్టి హీట్ చేసి ఇమ్మంటే నిమిషాల మీద చేసి తెచ్చేశారు. సో, ఈ వెజ్ ఫ్రైడ్ రైస్, చపాతీ అండ్ పన్నీర్ కర్రీ అంతా మేము తినేసినాము. చాలా టేస్టీగా అనిపించినాయి ఇక్కడివి. ఓకే అండి. ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ చేయండి. ఇంకొక వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.